ఊరిలో మీనా అనే అమ్మాయి ఉండేది. మీనా తన జీవితం గురించి మరియు చిన్న చిన్న సమస్యల గురించి ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉండేది. ఆమె తన స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చిన్న చిన్న సమస్యలను తండ్రికి వివరంగా చెప్పేది. ఆయన ఎంతో ఓపికతో అన్నీ వింటూ ఉండేవాడు. ఒక సాయంత్రం మీనా స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాలా దిగులుగా ఉండటం చూసి ఏమైంది అని అడగగా, నాన్న, నేను ఈ సమస్యలన్నిటితో విసిగిపోయాను అని సమాధానం ఇస్తుంది. దానికి వాళ్ళ నాన్న మీనాను ఎలాగైనా సరే మార్చాలి అని ఆమెను కిచెన్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ అతను 3 ఒకే రకం పాత్రలను తీసి మూడింటిలో సమానంగా నీళ్లు నింపి వాటిని పొయ్యి మీద పెడతాడు. నీరు వేడి అవ్వగానే 3 వస్తువులను ఇచ్చి వీటిని ఒకే సమయంలో అన్ని పాత్రలలో వేయమని తన కూతురితో చెప్తాడు. ఆ 3 ఏమిటి అంటే బంగాళదుంపలు, గుడ్లు అండ్ కాఫీ గింజలు. ఈ మూడింటిని వేరువేరు పాత్రలలో ఒకే సమయంలో వేసిన తరువాత 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయమని చెప్తాడు. ఇప్పుడు ఈ మూడింటిని బయటకు తీసి ప్లేట్లో పెట్టమని చెబుతాడు. ఆ అమ్మాయి ఒక్కొక్కటిగా తీసి అన్నీ బయట పెట్టింది. ఫస్ట్ బంగాళదుంప, రెండవది గుడ్లు, మూడవది కాఫీ గింజలు. ఇప్పుడు అన్నిటినీ తాకి చూడమని ఆ అమ్మాయికి చెబుతాడు వాళ్ళ నాన్న. ఆ పాప బంగాళదుంపలను పట్టుకోగానే చాలా మెత్తగా అనిపించింది. గుడ్లు పట్టుకోగానే చాలా హార్డ్గా అనిపించింది. కానీ కాఫీ గింజలను పట్టుకున్నప్పుడు కూడా గుడ్లలాగానే హార్డ్గానే అనిపిస్తుంది. కానీ కాఫీ గింజలు వేసిన నీళ్లు మాత్రం రంగు మారి అది కాఫీగా మారింది. ఆ కాఫీ చాలా టేస్టీగా కూడా అనిపించింది. ఇది ఆ పాపకి చూపించి వాళ్ళ నాన్న ఇలా చెప్పారు. ఈ 3 మనం ఒకేసారి వాటర్లో వేసాం. ఈ మూడింటిని వేసిన వాటర్ బాయిల్ చేసిన హీట్ అండ్ టైం ఒకటి. కానీ ఈ మూడింటి రియాక్షన్ వేరువేరుగా ఉంది. బంగాళదుంపలు సాఫ్ట్గా అయ్యాయి, ఎగ్ హార్డ్గా అయింది, కాఫీ గింజలు వాటర్నే కాఫీలాగా మార్చాయి. అలాగే మనకి కష్టాలు వచ్చినప్పుడు దానికి వాళ్ళు ఎలా ఉంటారు అనే దానిపైనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎలా ఉండాలి అనుకుంటున్నావు? బంగాళదుంపల్లాగా సమస్యలను చూసి డీలా పడిపోతావా? ఎగ్లాగా సమస్యలు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా అవుతావా? లేకపోతే కాఫీ బీన్స్ లాగా సమస్యల్ని నీకు అనుకూలంగా మార్చుకుంటావా అని వాళ్ళ నాన్న అడిగారు. మనం సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో దానితో మన జీవితం మారుతుంది. దీనిలో నీతి ఏమిటి అంటే, మనం కాఫీ బీన్స్ లాగా సమస్యలు అందంగా మార్చకపోయినా పర్వాలేదు, కానీ బంగాళదుంపలాగా సమస్యను చూసి మెత్తబడకుండా ఉంటే అదే చాలు.